అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్లో సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి విచారణ జరుగుతోంది. విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. టీడీపీ జనసేన అగ్రనేతలపై నోరు పారేసుకున్న ఘటనలో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసాని అరెస్ట్ చేశారు. పోసాని గారు ఏమని చెప్తారా? పోసాని గారు ఏమని చెప్తారా? అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్లో సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి విచారణ జరుగుతోంది. విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. టీడీపీ జనసేన అగ్రనేతలపై నోరు పారేసుకున్న ఘటనలో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానిని అరెస్ట్ చేశారు. పోసాని గారు ఏమని చెప్తారా? ఓబులవారి పిఎస్లో అయితే పోసాని విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు లైవ్ లో. శ్రీనివాస్ పోసాని కృష్ణమురళి కొద్దిసేపటి క్రితం ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మొత్తం ఈరోజు రాత్రి నుంచి మనం చూస్తున్నాము. నిన్న రాత్రి నుంచి కూడా అన్నమయ్య జిల్లాలో సంబేపల్లె ఎస్ఐ ఆధ్వర్యంలో ఒక కమిటీ వెళ్ళి మొత్తం ఒక టీం వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి తీసుకొచ్చారు. సో ఆలస్యంగా అయినా కూడా ఇప్పుడే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. కానీ ఆలస్యంగా అవడంతో అక్కడ ఇక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. అయితే కనుక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా ఇక్కడికే ప్రభుత్వ వైద్యాధికారులు కూడా ఇక్కడికే పోలీస్ స్టేషన్కి రప్పించారు. సో ఇప్పుడు ప్రస్తుతం విచారణ ఓవైపు విచారణ సాగుతున్న మరోవైపు వైద్య పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహిస్తారని తెలుస్తుంది. ఒకవైపు విచారణ కొనసాగుతుంది. సిఐ విచారణ అధికారిగా ఇక్కడ ఎఫ్ఐఆర్ అయిన ప్రకారము ఇక్కడ స్థానికంగా జనసేన నేత మణి అనే ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ మణి ఫిర్యాదు మేరకు ఆ రోజు ఏం జరిగింది, ప్రధానంగా పవన్ కళ్యాణ్ను ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి ఆ రోజు మీడియాతో మాట్లాడడం చాలా భారీ స్థాయిలో అసభ్యకరంగా పోసాని మాట్లాడాడు. సో ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్నే కాకుండా ఆ కుటుంబ సభ్యులను వాళ్ళ మిస్సెస్ను పిల్లలను సైతం వదలకుండా భారీ స్థాయిలో బూతులు మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికంగా మణి అనే జనసేన నేత ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన తర్వాత అన్నమయ్య టీం మొత్తం ఏపీలో 11 కేసుల పైన నమోదు కాగా ఇక్కడ ఓబులవారిపల్లి పోలీసులు మాత్రమే మొదట అరెస్ట్ చేయడం చేసి నైట్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఫిర్యాదు మేరకు వీళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రభుత్వ వైద్యులు కూడా మనం పోలీస్ స్టేషన్లో ఉండొచ్చు, ఒకసారి చూడొచ్చు. పోలీస్ స్టేషన్ మీరు లోపల ఉన్నాడు ప్రస్తుతం వీడియో జర్నలిస్ట్ వీరనారాయణ చూపిస్తున్నాడు. లోపల విజువల్స్ చూడొచ్చు. ఇప్పుడు చూపిస్తున్న పోలీస్ స్టేషన్ ఇది ఓబులవారిపల్లె స్థానిక పోలీస్ స్టేషన్. లోపల ఇప్పుడు ప్రస్తుతం విచారణ కొనసాగుంది పోసాని. అలాగే వైద్యులు కూడా ఇక్కడికే రప్పించారు. వైద్యులు కూడా ఇక్కడ వైద్యాధికారి పరీక్షలు నిర్వహించి వైద్య రిపోర్ట్లు కూడా ఇస్తారు ఇక్కడి నుంచే. ఆ తర్వాత ఇక్కడ వైద్య అయిపోయినాక ఈ రిపోర్ట్స్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత వైద్యాధికారి రిపోర్ట్లు కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. రైల్వే కోడూరు కోర్టుకు వెళ్ళి, ఎందుకంటే రైల్వే కోడూరు పరిధిలో ఓబులవారిపల్లి పిఎస్ ఉంది కాబట్టి రైల్వే కోడూరు కోర్టుకు వెళ్ళి అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు పోసాన్ని. అయితే ప్రస్తుతం ఇక్కడ ఎంక్వైరీ కానీ వైద్య ప్రక్రియ కానీ మొత్తం ఆలస్యమయ్యే విధంగా ఉండడంతో ఆల్రెడీ మెజిస్ట్రేట్తో మాట్లాడారు. సరే ఈరోజు సాయంత్రం తీసుకురమ్మని చెప్పినట్లుగా మనకు సమాచారం ఉంది. అంతవరకు పోలీస్ స్టేషన్లోనే పోసాన్ని ఉంచుతారు. సో పోసాని ఆ రోజు ఎవరైతే జనసేనని ఏమి తిట్టాడు, ఏంటి ఈ కేసులకు సంబంధించి మన దగ్గర స్థానిక జనసేన నేతలు ఉన్నారు స్థానికంగా. ఒకసారి చెప్పండి, అది ఎందుకు పోసాన్ని ఇట్లా తీసుకురావాల్సి వచ్చింది? ఆయన ఒక సెలబ్రిటీ అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు, భారతదేశ యువతకి తప్పుడు సంకేతాలు వచ్చే విధంగా, అంటే ఒక రాజకీయ పార్టీ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించినప్పుడు ఆ పార్టీని ఆదిలోనే తుంచే ప్రయత్నంలో, అంటే మానసికంగా ఆయన్ను కానీ ఆయన కుటుంబ సభ్యులను కానీ తప్పుగా మాట్లాడడం,
ఆ పార్టీని ఆదిలోనే తుంచే ప్రయత్నం చేసేదానికి ఈ పోసాని మురళి అంటే ప్రజల భారతదేశ వెన్నెముకగా ఉన్నటువంటి యువతను సన్మార్గంలో మంచి సందేశాలు ఇవ్వకుండా మరి ఇటువంటి అసందర్భ వాక్యాలు మరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బాధపడే విధంగా ఆయన మాట్లాడడం ఇటువంటి చేష్టలతో ఇటువంటి విధానాలను ఖండించేదానికి ఆ రోజు ఇటువంటి విధానాలను ప్రోత్సహించే విధంగా పోసాని మురళి మాట్లాడడం చాలా విచారకరం. తను సెలబ్రిటీ అయితే భారతదేశానికి ఉపయోగపడే యువతకు మంచి సందేశాలు ఇవ్వాలి తప్ప ఇటువంటి పద్ధతులు కానీ ఇటువంటి విధానాలు కానీ మంచిది కాదు. ఆయన ఇప్పటికైనా తెలుసుకోవాలా. భారతదేశ వెన్నెముకగా ఒక యువతకి మంచి సందేశాన్ని ఇచ్చేదానికి ఒక జనసేన పార్టీని ఏర్పాటు చేస్తే మరి ఆ జనసేన పార్టీని అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఈయన చేసిన వ్యాఖ్యలు విచారకరం. మరి ఇటువంటి వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేసేందుకు ఎటువంటి కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం అధికారాన్ని చెలాయిస్తుంది అనే సిగ్గుచేటు మీకు అందరికీ కూడా. మరి మీరందరూ కూడా చేసిన విధానాలు అందరూ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చేసిన తప్పులకి అంటే భారతదేశ యువతకు మీరు చేసిన ఆ రోజు సందేశము ఒక తప్పుడు సందేశము ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసు వ్యవస్థ అతను తీసుకొచ్చింది తప్ప ఈ అరెస్ట్ చేసే విషయంలో ప్రభుత్వ భాగస్వామ్యం కానీ ఏ నాయకుడి భాగస్వామ్యం కానీ అస్సలు లేదు. సో ఇప్పుడు అరెస్ట్ తీసుకువచ్చారు, దీనిపైన చర్యలు తీసుకునే అవకాశాలు కరెక్ట్గా న్యాయంగా ఉందంటారా? ఖచ్చితంగా ఖండిస్తున్నారు. ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇక్కడ కూడా రావడం జరిగింది. ఈ మన సమాజంలో ఎవరినైనా వ్యక్తిగతంగా మనసు బాధపడేలాగా ఇంట్లో వాళ్ళని తిట్టే దాన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఏ సమస్య లేకుండా ఆయన రాష్ట్ర ప్రజల కోసం తప్పిస్తుంటే ఇలాంటి చిల్లర ముక్కలు ఆయన పైన దాడి చేసి వ్యక్తిగతంగా కాకుండా వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలు అమ్మలను అందరినీ తిట్టడం ఎంతవరకు సభాందేశం? దాని వెనకపక్క ఎవరున్నారు? అప్పుడున్న గవర్నమెంట్ ఇతన్ని ముందు పక్క పెట్టి తిట్టిపించిందా? లేదు ఈయన పవన్ కళ్యాణ్ తిట్టితే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా గుర్తించి ఇది గవర్నమెంట్లో పదవి ఇచ్చిందా? ఏ రకంగా దీని వెనకపక్క ఎవరున్నారు అనే దానిపైనే విచారణ చేస్తుంది. కానీ డిపార్ట్మెంట్ ఎన్డీఏ కూటమి వస్తే అరెస్ట్ కాదు. ఇది అదంతా ప్రజలకు అన్నీ తెలుసు. ఒక వ్యక్తిని గవర్నమెంట్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. వ్యక్తిగతంగా ఎవరైనా టార్గెట్ చేస్తే ఖచ్చితంగా రేపు మీడియా వాళ్ళపైన కూడా ఎవరైనా ఏమైనా దాడి చేసినా, సామాన్య ప్రజలపైన దాడి చేసినా కూడా ఒక కంప్లైంట్ ఇస్తే అది పిలిచి విచారించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది. ఈ రోజు కూడా వాళ్ళు చేసింది అంతేగాని దీనికి గవర్నమెంట్కు ఏం సంబంధం? ఆయనకు నోటికి వచ్చినట్టు ఎవరైనా తిట్టొచ్చా? ఏమన్నా ఆయనకి ఏమన్నా రాజ్యాంగంలో ఆయన ఏం తిట్టినా కూడా ఇంట్లో ఆడవాళ్ళను పిల్లలను నోటికి వచ్చినట్టు మాట్లాడితే వదిలేసేదానికి ఆయనకి ఏమైనా సపరేట్గా ఏమన్నా పౌరసత్వం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇది ఆయన చేసిన పాపాన్ని ఆయన తిట్టిన దానికి సంజాసి చెప్పుకునే దానికి పోలీసులు పిలిపించి విచారిస్తున్నారు తప్ప దీనికి ఎన్డీఏ కూటమి జనసేన పార్టీకి ఎలాంటి బాధ్యత కాదు. ఎవరైనా సరే రాష్ట్రంలో దేశంలో ఎవరిపైన ఏమైనా కంప్లైంట్ ఇస్తే విచారించాల్సిన సందర్భము అవి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పైన ఉంటుంది కాబట్టి ఈరోజు విచారిస్తున్నారు. ఆయన గవర్నమెంట్ ఉంది కదా ఇంకా శాశ్వత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడో ఏమో కానీ ప్రజల పెట్టిన విక్షతో ఆ రోజు ఆయన అయ్యాడు. కానీ ఆయన పెట్టిన సీఎం పోస్టును ప్రజల శ్రేయస్సు కోసం కాకుండా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులను ఆయన పెట్టిన పార్టీని నిర్లక్ష్యం చేసి ఘోరంగా ఇంట్లో వాళ్ళని కూడా తిట్టాల్సిన అవసరం ఏముంది? దానికి అతను చేసిన పాపం ఖచ్చితంగా ఈరోజు అనుభవిస్తున్నానని కూడా మేము చూసాం. మనం స్థానిక జనసేన నేతలు చెప్పడం చూసాము. కేవలం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు, అలాగే చంద్రబాబును కూడా టార్గెట్ చేశారు. మొత్తం ఇలాంటివి వాళ్ళు అసభ్యకరంగా పదజాలాలు వాడాడు కాబట్టి ఈరోజు అరెస్ట్ చేయాల్సింది వచ్చింది అని చెప్పారు. అలాగే మరి కొద్దిసేపటి కింద కూడా మాజీ ఎమ్మెల్యే ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాస్ కూడా వచ్చారు. పోలీసులు అతను వెనక్కి పంపడం జరిగింది. అలాగే అతను వైసీపీ తరఫున నాగిరెడ్డి న్యాయవాది నాగిరెడ్డి కూడా రావడం జరిగింది. ఆయన్ని కూడా ఎవరిని అలో చేయలేదు లోపలికి, ఎందుకంటే పై ఉన్నతాధికారుల ఆదేశాలు అదేవి ఎవరు వచ్చేదానికి లేదని చెప్పి మొత్తం మీద పోలీసులు ఏదో అప్రమత్తమై ఎవరిని కూడా రాలేదు. అలాగే ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన వచ్చినప్పటి నుంచి కూడా పోలీసు బలగాలు భారీగా దిగాయి. ఎక్కడైనా వైసీపీ కార్యకర్తలు, ఎందుకంటే కొరమట్ల శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు భారీ స్థాయిలో ఇక్కడ చేరుకున్నారు. అయినా ఎవరిని కూడా అటు ఆయన సినీ
అభిమానులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, మొత్తం భారీ స్థాయిలో వచ్చినప్పటికీ ఎవరిని ఎక్కడే కానీ లేకుండా పోలీసులు అప్రమత్తమై ఈ పరిసర ప్రాంతాల్లో లేకుండా పంపించడం జరిగింది. అలాగే మరి కాసేపట్లో ఇది పూర్తి అయిన తర్వాత రైల్వే కోడ్ మెజిస్ట్రేట్ మీద ఆధారపరిచే అవకాశాలు ఉన్నాయి. శ్రీనివాస్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.